పుడుచ్చేరిలో కానీ క్లియర్ గానే ఉన్నది. ఈవెన్ కొంత మేరకు తమిళనాడులో కూడా కొంత క్లియర్ గానే ఉన్నది. స్టాలిన్ వైపే కొంత ఉన్నది. ఒకవేళ డార్క్ హార్స్ విజయన్ ఏమన్నా కొంత చేయగలుగుతుంది తప్ప తమిళనాడులో కూడా పాపిరెడ్డి గారు మీ ఫేస్ హాఫే కనబడుతుంది. కొంచెం మొబైల్ ని సరిగ్గా పెట్టుకుంటారా? రైట్, కంటిన్యూ చేయండి. ముందు అయితే అటువంటి పరిస్థితులలో ఇప్పుడు బెంగాల్ విషయం ఎట్లున్నదంటే, బెంగాల్లో మనం 4-5 కోణాల నుంచి చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ ముందే, అంటే బెంగాల్ ఎలక్షన్స్ ముందే, అంటే ఇప్పుడు ఈ టైంకు ముందే 2 సంవత్సరాల నుంచి బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఏదంటే అక్కడ ఏదో విధంగా మళ్ళీ మనం అధికారంకు రావాలి, టీఎంసీని తీసేయాలి. అది వాళ్ళకు బంగ్లాదేశ్ లో జరిగిన అనేకమైన ఇన్సిడెంట్స్, అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ను తీసేయడము, మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో ఇంట్రీమ్ గవర్నమెంట్ రావడం, ఆ గవర్నమెంట్ మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద అటాక్ చేయడము, ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే యాంటీ ఇండియా పాలసీస్ తోని దాన్ని బీజేపీ చాలా విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకొని బెంగాల్లో హిందూ సెంటిమెంట్ ను బాగా రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో హిందువులను చాలా మటుకు అటాక్ చేయడం, కొందరు చంపడం, ఆ తర్వాత యాంటీ ఇండియన్ స్టాండ్ కూడా బంగ్లాదేశ్ తీసుకోవడం, ఇవన్నిటితో జరిగింది ఏంటంటే అక్కడ కొంత మేరకు బీజేపీకి అనుకూలమైన నేపథ్యం రావడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఏవైతే నకిలీ ఓట్లను తీసివేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు తీసివేయడం జరిగింది. దానిలో కూడా అనేకమైన తీసివేసే ప్రక్రియలో కూడా తృణమూల్ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ చాలా తీవ్రంగా అడ్డుకోవడం జరిగింది. అక్కడ బెంగాల్ పోలీసులను కానీ బెంగాల్ యంత్రాంగాన్ని కానీ వాడుకున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళ యొక్క యంత్రాంగంతో దాన్ని అడ్డుకోవడం, అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక విధంగా తీవ్రమైన ఘర్షణ ఎలక్షన్ ముందుకు రావడం జరిగింది. ఆఖరికి బెంగాల్ గవర్నమెంట్ ఎంత దూరం ఏంటంటే 8 మంది జడ్జెస్ ను కూడా వాళ్ళు ఒక రోజు బంధించి పెట్టే పరిస్థితి దాకా పోయింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఆమె మొండి తనం, ఇవన్నీ కొంత కారణం అయితే బీజేపీ రాజకీయ వ్యూహం ఏదైతున్నదో